ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వివాదం ముదురుతుందో తాజాగా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఈ జాతీయ స్థాయిలో సనాతన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఇటువంటి ఘటనలపై ఖచ్చితంగా ఏదైతే సనాతన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దివ్యక్షేత్రానికి సంబంధించి ఈ లడ్డూ వివాదం అనేది రోజు రోజుకు ముదిరిపోతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే పరమ పావనమైన శ్రీవారు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూను అందిస్తూ ఉంటారు. ఉచితంగా ఒకటి ఇస్తారు. అదేవిధంగా కొనుగోలుగా మరొకటి ఉంటుంది. అటువంటి లడ్డూలో ఈ జంతువులకు సంబంధించిన ఆయిల్ కలుస్తుంది అనేది ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ చేసిన టీంలు కూడా దానిపైన కలుస్తుంది అనే ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం కలుస్తుంది అన్న సమాచారం కూడా బయటికి వచ్చిన పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు చేశారో వెంటనే గత ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడింది. వాటిపై ఖచ్చితంగా ట్రస్ట్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వైవి సుబ్బారెడ్డి గతంలో పాలక మండలికి సంబంధించి తిరుపతి చైర్మన్ కావచ్చు వైవి సుబ్బారెడ్డి ముఖ్యంగా వైసీపీ నేతలు మేము శ్రీవారి పాదాల చెంత నమస్కరించి చెబుతున్నాము. అలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడము, అలాంటి పాపం పనులు చేయము. ఖచ్చితంగా స్వామి పాదాలు పెట్టుకుని చెబుతాము. మీకుందా, మీరు రండి, ఇలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి అని పేర్కొన్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదేమైనా ఈ పరంపర గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది, హిందూ ధర్మానికి ఎవరైనా అడ్డొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక కమిటీలు ఏర్పడాలని పేర్కొన్నారు. తిరుపతి అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం అంతా కూడా ప్రపంచం వైపు స్వామి వైపు చూస్తుంది. అటువంటి పరమ పావనమైన లడ్డూను ఈ జంతు మాంసాలు అవి ఇవి జంతువునికి సంబంధించిన ఆయిల్గా తయారవ్వడం అసలు చాలా దురదృష్టకరం అన్నట్టుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయంపై కూడా ప్రజలు ముఖ్యంగా ఉవ్వెత్తిపోస్తున్న పరిస్థితి. స్థానికులు అసలు ఎలా తీసుకోవాలన్నా అంటే ప్రజెంట్ ఈ మనం వెంకటేశ్వరం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాము. అటువంటి లడ్డులో కలుస్తుంది అని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ నిజంగా కలుస్తుందంటారా? అసలు దాన్ని ఎలా విధంగా తీసుకోవాలి మనం? ఇటువంటి విషయాలు మొత్తం మన హిందువులను ప్రతి వాళ్ళు కూడా ఈ విషయం తీవ్రంగా ఖండించాలా. ప్రసాదంలో మోసం జరిగిందంటే మాత్రం గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలకి తిరుపతి కొండ మీద చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఒక కమిటీ వేసి దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మీద తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలా. ఎవరైతే దీనికి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. అంటే ఎలా చూడాలి అంటే పరమ పవనమైన లడ్డూని స్వామిని చూస్తేనే పాపాలు పోతాయని తిరుపతి దివ్యక్షేత్రం వచ్చిన భక్తులను చూస్తున్నారు. అటువంటి లడ్డూలో ఇలాంటి ఆయిల్ కలుస్తున్నాయంటారు, నిజంగా అలా ఉందా? ఒకవేళ అలాంటివి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అలాంటి చర్యలు అంటే ఇప్పుడు ఆల్రెడీ కలియుగ దేవుడు అని తిరుపతిని మనం అంటాం. అట్లాగే ఎంతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ప్రత్యక్షంగా నెలకొన్న దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని అపవిత్రం చేశారు కాబట్టి దాన్ని ఎవరైనా కఠినంగా శిక్షించాలని మన హిందూ సమాజం కోరుకుంటుంది. హిందువులు 100 కోట్ల జనాభా కూడా ఇది హర్షించే విధానం కాదు. కావున దీన్ని కంపల్సరీ ఏదైతే టీం వేసారో అది మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ లడ్డు వివాదం అనేది రోజు రోజుకి ముదురుతుంది. ఇందులో కలిపేరా లేదా అన్నది పూర్తి స్థాయిలో బయటికి తెలియనప్పటికీ ప్రధానంగా లడ్డూలో కలిపేరు అనేది శాంపిల్స్లో కొన్ని ఇప్పటికే వచ్చినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమ పావనమైన శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. అటువంటి ఇలాంటి దేవాలయాలపైన అలా చేస్తే ఖచ్చితంగా ఈ జాతీయ స్థాయిలో సనాతన ప్రత్యేక బోర్డు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. హిందూ ధర్మానికి ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఈ బోర్డు అంతా సభ్యులు అక్కడ వాళ్ళపై అక్కడ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలి అని పేర్కొంటారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు, ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు కలియుగ దైవం. ఆయన్ని నిజంగా దర్శించుకోవాలంటే దాదాపు 48 గంటలకు పైగా తిరుపతిలో సమయం పడుతున్న పరిస్థితి నెలకొంది. అలాంటి దివ్యక్షేత్రంలో అలాంటి లడ్డూకు నిజంగా కలిసిందా? కలిస్తే నిజానికి ఎలాంటి పాపం ఊరికే పోతుందా అని ప్రజలు కూడా ఉవ్వెత్తుపోతున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగా కలిసిందా కలదా ఇలాంటివన్నీ కూడా మరికొన్ని రోజుల్లో వీటిపైన ఇప్పటికే దర్యాప్తు సాగుతుంది. మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ట్విట్ వేదికగా ఆయన మరొకసారి ఇలాంటి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లయితే వాటిపైన జాతీయ స్థాయి ఈ బోర్డు అనేది ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి వాటిపై పూర్తి స్థాయిలో ఒక నివేదిక అంటూ తయారు చేస్తారు. వాటిపై చర్యలు తీసుకుంటారు. ఏదైనా గత ప్రభుత్వం పాలక మండలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉందో ఆ పాలక మండలి ఇలాంటి పనులు చేసింది.
తెలిసింది. ఎవరైతే గతంలో ఈ తిరుమలకి ఆయిల్ సప్లై చేశారో వారిని కాకుండా వీరు వేరే ఒకరిని పెట్టినట్లు కూడా సమాచారం అవుతుంది. ఏదేమైనా చూడాలి మరికొన్ని రోజుల్లో అసలు తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి ఈ లడ్డూలో ఏం కలిపారు, నిజంగా అలాంటిది ఉందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం హిందువులు అయితే మాత్రం ఖచ్చితంగా మండిపడుతున్న పరిస్థితి నెలకొంది.